డైరెక్ట్గా గేరప్ అయిపోయి వచ్చాను. కొంచెం వామప్ చేద్దాము. వామప్ ఖచ్చితంగా చేయాలి, 5 minutes అన్నా చేయాలి. సో వామప్ ఒక 5 minutes చేసేసాక ఇక డైరెక్ట్గా బోర్డు మీదకి ప్రాక్టీస్ సెషన్ కాబట్టి ఫస్ట్ది రెండోది కరెక్ట్గా స్కేట్ బోర్డు మీద లెగ్స్ పెట్టేసి పుష్ చేసి సెకండ్ లెగ్ బోర్డు మీదకి తీసుకునేది ప్రాక్టీస్ సెషన్ మొత్తం ఈరోజు. సో ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను. సో కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. సెకండ్ లెగ్ మనము బోర్డు మీదకి ఇలా పెట్టుకున్నప్పుడు కొంచెం బోర్డు లెఫ్ట్ రైట్ అవుతుంది. అందువల్ల స్ట్రైట్గా పోవాల్సిన బోర్డు కొంచెం లెఫ్ట్ రైట్ అయిపోయి కింద దిగేయాల్సి వస్తుంది. ఒకసారి చూపిస్తాను ఆ ఇష్యూ. సో అట్లా కొంచెం లెఫ్ట్ రైట్ మూవ్ అవుతుంది. లెగ్ ప్లేస్ చేసిన తర్వాత వెయిట్ బ్యాలెన్సు ఇలా అవుతుండేసరికి బోర్డు కొంచెం అటు ఇటు తిరుగుతుంది. చూద్దాం ఒకసారి. ఒక్కోసారి లెగ్ ప్లేస్మెంట్ కూడా సరిగా ఉండట్లేదు. ఇప్పుడు చూసినట్టే. సో కరెక్ట్గా వెయిట్ బ్యాలెన్సు బోర్డు పడకుండా ఉంటుంది. వీడియోలో చూపించినట్టు ఒక 5 minutes ప్రాక్టీస్ చేస్తేనే ఇదంతా వచ్చింది కాదు. ఆఫ్లైన్లో చాలా అవర్స్ చాలా డేస్ ప్రాక్టీస్ చేశాను. అవి చేసిన తర్వాతే ఈ మాత్రం నాకు వచ్చింది స్కేట్ బోర్డు. దట్టు 30sలో స్కేట్ బోర్డు నేర్చుకోవడం కొంచెం కష్టమే. ఎందుకంటే కొంచెం ఏజ్ అయిపోతాం కాబట్టి కొంచెం ఫోకస్డ్గా కొంచెం గేరప్ అయిపోయి సేఫ్టీకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి నేర్చుకుంటున్నాను. నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా నీస్ అనేది ఖచ్చితంగా బెండ్ చేయాలి. ఒక బ్యాలెన్స్ బోర్డు మీద బ్యాలెన్స్ వస్తుంది మనకి. ముందు వీడియోస్లో ప్రాక్టీస్ చేసినట్టు బోర్డు మీద గీతలు ఉంటాయండి, వీల్స్కి అలైన్మెంట్గా గీతలు. ఆ గీతలకు తగ్గట్టు లెగ్ ప్లేస్ చేసుకొని పుష్ చేయాలి. సేమ్ మనం బోర్డుకి ఇచ్చే స్పీడు సేమ్ మ్యాచ్ చేసి మనం బోర్డుతో పాటు ముందుకు వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో స్పీడ్ మిస్ మ్యాచ్ అయినా మనం ముందుకు కానీ వెనక్కి కానీ పడిపోతాం. అందుకే నీస్ బెండ్ చేసి ఫోకస్ అంతా బోర్డు మీద పెట్టాలి. వేరే ఆలోచనలు ఏం తెచ్చుకోకుండా ఫోకస్ మొత్తం స్కేట్ బోర్డు మీద పెట్టాలి. సో
కొంచెం లాంగ్ డిస్టెన్స్ కొడతాను. ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేశాను కదా, సో కొంచెం ప్రాక్టీస్ అయింది. సెకండ్ లెగ్ బోర్డు మీద ప్రెస్ చేసుకోవడము. సో ఇప్పుడు కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రై చేస్తాను. స్కేట్ బోర్డ్ టర్మ్స్లో దీన్ని గూఫీ స్టైల్ అంటారు. ఎందుకంటే మనం రైట్ హ్యాండెడ్ కాబట్టి ముందు మనం రైట్ లెగ్ పెట్టేసి బోర్డు మీద లెఫ్ట్ లెగ్ వెనక పెడతాం కాబట్టి దీన్ని గూఫీ స్టైల్ అంటారు. అదే ఒకవేళ లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టేసి రైట్ లెగ్ బోర్డు మీద పెడితే దీన్ని రెగ్యులర్ అంటారు. సో మనం గూఫీ స్టైల్ మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రైట్ హ్యాండెడ్గా రైట్ లెగ్ ఫోకస్ కాబట్టి. ఇంకొంచెం వ్యాలిడ్ ఇన్పుట్స్ ఇంకొంచెం ఇద్దామనేసి రికార్డ్ చేస్తున్నాను. సో ముందు రైట్ లెగ్తో పుష్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ బోర్డు మీదకి పెట్టుకునేటప్పుడు మన వెయిట్ మోస్ట్ ఆఫ్ ద వెయిట్ రైట్ లెగ్ మీద ఉంచేసేసి లెఫ్ట్ లెగ్ కొంచెం ఇటు తిప్పి చూపిస్తాను. రైట్ లెగ్ ముందు ప్లేస్ చేసి పుష్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ బోర్డు మీదకి తీసుకొని ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత మోస్ట్లీ మనము వెయిట్ అంతా రైట్ లెగ్ మీద పుష్ చేసి లెఫ్ట్ లెగ్ తక్కువ వెయిట్ తోటి బోర్డు మీద తీసుకుంటే మనకి ప్లస్ ఏంటంటే బోర్డు ఇట్లాగా వనక్కుండా ఉంటుంది. మనం వెయిట్ లెఫ్ట్ లెగ్ మీద పెట్టేసి మనం బోర్డు మీదకి లెఫ్ట్ లెగ్ వెయిట్తో తీసుకున్నాం అనుకోండి, మనకి బోర్డు ఇట్లా హీల్ అయ్యి ముందుకు వెనక్కో పక్కకో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనము వెయిట్ అంతా రైట్ లెగ్ మీద పుష్ చేసి సో లెఫ్ట్ లెగ్ జస్ట్ అలా స్లోగా తక్కువ వెయిట్ తోటి మనం బోర్డు మీద తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల బోర్డు వనక్కుండా అటు ఇటు తిరగకుండా ముందుకు పడిపోకుండా ఉంటాం. స్లోగా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎర్లీగా వస్తుంది, బోర్డుకి మనకి సిక్కు కుదురుతుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ సెషను. ఇక్కడ దాకా ప్రాక్టీస్ అయిపోయింది. 2 లెగ్స్ బోర్డు మీదకి తీసుకోవడం అక్కడ దాకా ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు ఇలా లెగ్ ప్లేస్ చేసిన తర్వాత పుష్ ఇచ్చాక ఈ లెగ్ ఇలా పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ రైట్ లెగ్ ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇది నెక్స్ట్ ఫేజ్. సో ఇక్కడ దాకా ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది. థ్యాంక్ యూ.